చూస్తే భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలి వస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ రావెల కిషోర్ బాబు తదితర ప్రముఖులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడి రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఐఏఎస్లు తదితర మేధావి వర్గాలు బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోందని రావెల కిషోర్ చెప్పారు. కేసీఆర్ కార్యక్రమాలు తమను ఎంతో ఆకర్షించాయని అన్నారు. టీడీపీ, వైసీపీల ఆధిపత్య పోరులో రాష్ట్రం నాశనం అవుతోందని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ ను నిర్మిస్తామని చెప్పారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై ఆ రాష్ట్ర మంత్రి రోజా స్పందించింది. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చని తెలిపింది. కానీ ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజించారని, ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి రోజా అన్నారు. అంతేకాకుండా ఏపీకి రావాల్సిన వాటిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలి వస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ రావెల కిషోర్ బాబు తదితర ప్రముఖులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడి రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఐఏఎస్లు తదితర మేధావి వర్గాలు బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రముఖులు, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి, దాంతో పాటుగా ఆయనతో పాటుగా పలువురు నేతలు ఈరోజు పెద్ద ఎత్తున కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటుగా టిఆర్ఎస్ పార్టీలో మరికొందరు కూడా చేరబోతున్నారని చెప్పుకోవాలి. రావెల్ల కిషోర్ బాబు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. దాంతో పాటుగా కొందరు జర్నలిస్టులతో పాటు సీనియర్ మేధావులు, అదేవిధంగా మనం చూసుకుంటే అనేక మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణం చేకూరింది. మరికొన్ని క్షణాల్లోనే సీఎం కేసీఆర్ రాబోతున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన చంద్రశేఖర్ తో పాటుగా ఇక్కడ మనం చూసుకుంటే పలువురు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే కీలకంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేరబోతున్నటువంటి నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ చూసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధంగా అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఆ అభివృద్ధి పథకాలను కూడా ఉద్దేశించుకునే ఈ రోజు పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేసీఆర్ దేశ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ విస్తరణంతో పాటుగా ప్రతి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని అవతరించే విధంగా ఒక కేంద్ర పార్టీగా, నేషనల్ పార్టీగా గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఫలించబోతుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి కేసీఆర్ స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంచెం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జైనింగ్స్ అనంతరం కూడా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఇటు విజయవాడ లేకపోతే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలపై కార్యాచరణ గీసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తర్వాత
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆంధ్ర కార్యాలయానికి సంబంధించి కూడా పలు విషయాలు చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం కూడా ఇక ఏ విధంగా ఉంటాయి, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కావచ్చు, రైతులకు సంబంధించి రైతు స్కీములు ఏవైతే రైతు బంధు పథకాలు లాంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా చూస్తున్నాం. ఇలాంటి పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లడం కోసమే బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కూడా గుంటూరు నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. రాష్ట్రానికి ఆహ్వానించేందుకు చాలా మంది ఇటు ఆహ్వానిస్తుండగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతే తెలంగాణ భవన్ లో జరుగుతున్నటువంటి జాయినింగ్స్ అనంతరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా సీఎం కేసీఆర్ బయటపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక గుంటూరులో ఏర్పాటు చేసేటువంటి ఆఫీస్ కి సంబంధించి కావచ్చు, అంటే అమరావతి ప్రాంతంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పెట్టేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. తదనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభను ఆంధ్రాలో పెట్టేటువంటి ప్లాన్ చేస్తున్నారు. తదనంతరం కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, తెలంగాణ భవన్ అనంతరం కూడా ఇటు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. అయితే కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం పనులు మొదలైన నేపథ్యంలోనే రెండో కార్యాలయాన్ని మనం చూసుకుంటే ఆంధ్రాలో ప్రారంభించేందుకు బీఆర్ఎస్ నేతలు అయితే ప్లాన్ గీస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే తలసాని మాట్లాడిన మాటలు కొంత ఆసక్తి కనబడుతున్నాయి. దేశ రాజకీయంలో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను గుర్తించే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరేందుకు వస్తున్నారంటూ కూడా తలసాని మాట్లాడిన మాటలు కావచ్చు, ఈ రోజు మనం చూస్తున్నటువంటి జాయినింగ్స్ కూడా కొంత బీఆర్ఎస్ కు కొంత ఊరటను ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై ఆ రాష్ట్ర మంత్రి రోజా స్పందించింది. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చని తెలిపింది. కానీ ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజించడాన్ని ఇప్పటికే విభజన సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి రోజా అన్నారు. అంతేకాకుండా ఏపీకి రావాల్సిన వాటిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.